హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నా గొంతు ఇప్పుడే వేసినా కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. అయినా నేను వీడియో కూడా మస్తు రోజులతో వేస్తున్నా. గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, నేను సంక్రాంతి హాలిడేస్ తర్వాత కాలేజ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే ఉంటుంది కదా, ట్యూస్డే రోజు ఏమో స్టార్ట్ అయింది. జాన్ 12th 11th అరౌండ్ 15th అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. కానీ ఆ రోజు మా జిమ్ మెట్ల మీదకి వెళ్ళి కిందికి వస్తుంటే కాలు బెనికి పడ్డా. యాంకిల్ స్ప్రెయిన్ అంటారు కదా, అదైంది. ఫస్ట్ గట్టిగా ఉండే నొప్పి, పడగానే జుమ్ అన్నది. కానీ ఏముంటుందిలే అనుకున్నా. కానీ తర్వాత నాకు లేవలేక కాలు అస్సలు పనిచేయలే, సివియర్ పెయిన్ ఉండే. ఒకరోజు కాలేజ్కి వెళ్ళలే, 2 days బెడ్ రెస్ట్. స్టెప్స్ చేసిన అనుకోండి ఆయన నా తిక్క కొద్దీ, కానీ మొత్తం వాచిపోయింది. ఇంకా నాకు అక్కడ ఒక బ్రేక్ లాగా వచ్చింది. ఇంకా అదే ఇంకా నేను ప్రొకాస్టినేట్ చేసుకుంటూ వెళ్తూ 2 వారాలు అయిందా, 2 వారాలు అయి ఉంటుంది దగ్గర. అట్లా లేట్ అయింది. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడతా. నా బల్కింగ్ అప్డేట్ కూడా ఇస్తా ఈరోజు. ఇప్పుడు అరౌండ్ వెయిట్, ఇంకా వాటర్ కూడా కాలేదు, చూద్దాం. సో వెయిట్ ఎట్లా పెరుగుతున్నావు అంటే, 200 calories పెంచినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే గట్టిగా తిన్నా. మా పోయిన మంత్ కొంచెం బాగానే చీట్ అయింది, అటు ఇటు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని, ఫ్రెండ్స్ అని, అలా ఇదని. కాఫీ ఇంకొక టైం అవుతుంది. సో సడన్గా యాప్స్ మొత్తం మేనేజ్ అవుతుండే, మరి ఇంత ఘోరంగా కావద్దని తగ్గించిన క్యాలరీస్. ఇప్పుడైతే 150 to 200 calories సర్ప్లస్లో ఉన్నాం. 70.6 ఉంది వెయిట్ చూసింది. అప్పుడు అంటే మొత్తం అదేం మజిల్ గేమ్ కాదు, వాటర్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువ తిన్నప్పుడు మీ బాడీ గ్లైకోజన్ స్టోర్స్ అనేది ఉంటుంది, గ్లైకోజన్ స్టోర్స్. అవి రావడం వల్ల ఒక 600-700 గ్రాములు లేకపోతే కేజీ వరకు ఇట్లా వాటర్ ఫిల్ అయిపోతుంది మీ బాడీలో. సో అదొకటి చేస్తే కేజీ పెరిగిన. కేజీ ఎన్ని రోజులు 70.6 ఉన్నా అబ్బా ఇప్పుడైతే. సో అట్లా మేబీ ఒక మే వరకు 76-77 చూద్దాం. 76 అంటే మరీ ఎక్కువ కానీ 75 అయినా కావాలి. తర్వాత బాడీ కండిషన్ ఎట్లుంటుందో దాన్ని బట్టి కట్ చేయాలా, లేకపోతే కట్ చేసి మళ్ళీ బల్క్ చేయాలా చూద్దాం, మీకు అప్డేట్ ఇస్తాం. సో ఈరోజు అయితే చెస్ట్ వర్కౌట్, పుష్ వర్కౌట్ నాది ఈరోజు. సో నేను పుష్ వర్కౌట్ ఎప్పుడైనా స్టార్టింగ్ షోల్డర్ ప్రెస్తో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు షోల్డర్స్ నా బాడీలో కొంచెం వీక్ అనిపిస్తాయి. అండ్ నాకు పర్సనల్లీ రౌండ్ షోల్డర్స్ రావాలని బాగుంటుంది. దానికోసం నేను నా ఫోకస్ అంతా రౌండ్ షోల్డర్స్ తెచ్చుకోవడం మీదనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ షోల్డర్ ప్రెస్ చేస్తా, 3 చెస్ట్ మూమెంట్స్, తర్వాత ఒక లాటరల్ రైజ్ మూమెంట్, 2 ట్రైసెప్ మూమెంట్స్. చెస్ట్ ఇప్పుడు థర్డ్ మూమెంట్ కూడా మ్యాక్సిమం పుషప్స్ అన్న డిప్స్ అన్న చేస్తున్నా, కాంపౌండ్ మూమెంట్ అని చెప్పేసి. ట్రైసెప్ షోల్డర్ లైట్ యాక్టివేట్ అవుతాయని. సో 2 మెయిన్ చెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. కాఫీ తాగి ప్రీ-వర్కౌట్ చూపెట్టి వెళ్దాం. సో ఇది వచ్చేసి ఏదో ఉంది, సర్ప్లస్ ఉన్న కాబట్టి కొంచెం అటు ఇటు తిన్నా ఏం కాదు. కానీ ఇది క్యాలరీస్ అయితే చూసుకుంటాం, ఒక 50 calories ఇది. నాకు సర్ప్లస్ ఉన్నప్పుడు కొంచెం అప్డేట్ అనేది సప్రెస్ అవుతుంది. కాబట్టి మళ్ళీ పొద్దున్నే కొట్టి ఫాస్ట్ డైజెస్ట్ కార్బ్స్ తిన్నా ఏం కాదు. సో వెళ్తుంది తిన్నాం. సర్ప్లస్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ కోసం కొంచెం చీట్ పెట్టుకోండి ఫుడ్స్. 100% క్లీన్ అని చూడకండి, ఎందుకంటే హెల్తీ ఫుడ్ మ్యాక్సిమం స్లో డైజెస్ట్ ఉంటాయి, అంటే వెజిటేబుల్స్ ఇవన్నీ. ఒక 20% చీట్ పెట్టుకోండి, ఏం కాదు. రైస్ ఇట్లా ఫాస్ట్ డైజెస్ట్ కార్బ్స్ పెట్టుకుంటే మీకు తొందరగా ఫుడ్ అరుగుతుంది, కాబట్టి మళ్ళీ తినడానికి ఛాన్స్ ఉంటుంది. Okay. ఇక చెస్ట్ పంప్ కదా ఈరోజు, చెస్ట్ డే కాబట్టి మస్తు ఉంటుంది. పదండి వెళ్దాం.
ఈరోజు అసలు అయితే డిక్స్ చేసేది ఉండే లాస్ట్కి, కానీ నాకు చెస్ట్ షోల్డర్ మొత్తం గట్టిగా సోర్ అయినాయి. అందుకోసమే కేబుల్స్ చేసిన. ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి అంతే. ఇప్పుడు ఇంటికి పోదాం. కాలేజ్కి అయితే టైం అవుతుంది, నేను పోస్ట్ వర్కౌట్ మీల్ కూడా తినాలి కదా. సో ఇది పోస్ట్ వర్కౌట్ మీల్. 200 grams రైస్, 4 egg whites, 2 whole eggs, టమాటా, ఆనియన్, 5 mayonnaise అని. రెడ్ అయిపోయింది కాబట్టి వైట్ రైస్. ఇక్కడ ఓట్స్ అవుతాయి, చూపెడతాయి ఫ్యాన్ ఎట్లుంటుంది. పోస్ట్ వర్కౌట్ ఫాస్ట్ డైజెస్ట్ కార్బ్స్ తినండి. నా వర్కౌట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు డిప్స్ కొట్టలేదు చెప్పినాను ఆల్రెడీ. అండ్ నేను రెప్ రేంజ్ ఎప్పుడైనా మిక్సీ చేస్తాను మొత్తం. అంటే ఐసోలేషన్స్కి 25-30 reps దాకా కూడా పోతా అప్పుడప్పుడు మ్యాక్సిమం 30 reps ఐసోలేషన్స్ కదా. కాంపౌండ్స్ అయితే మినిమం 8 చేస్తాను. సో కొంచెం హెవీ పోతా కాంపౌండ్స్ అయితే, కానీ ఐసోలేషన్స్ మాత్రం మిక్స్ చేస్తాను మొత్తం. ఎందుకంటే ఐసోలేషన్స్లో నాకైతే మంచి రిజల్ట్, మంచి పంప్ వచ్చినప్పుడు మైండ్ మజిల్ కనెక్షన్ ఉండి హై రెప్స్ చేసినప్పుడే ఉండే. సో మినిమం 12 పెట్టుకుంటా. 12 కిందకి పోను ఐసోలేషన్స్లో ఎప్పుడైనా. కనెక్షన్ ఇట్లా ఉంటుంది. ఫుడ్ ఎందుకు మార్చిన అంటే అప్పుడు యాపిల్ తినేది. యాపిల్ హై వాల్యూమ్ కాబట్టి నాకు మధ్యాహ్నం దాకా మళ్ళీ ఆకలి కాదు. పెద్ద స్పూన్ తినండి ఓకే, అప్పుడు తొందరగా పోతుంది ఫుడ్. సో యాపిల్ కట్ చేసిన అంటే క్యాలరీస్ అంతే ఉంటాయి, కానీ బాదం పప్పులు ఎంత చిన్నగా ఉంటాయి. బాదం పప్పులలో 10 బాదం పప్పులు, యాపిల్ ఒకటి పెద్దది ఒకటే క్యాలరీస్ ఉంటాయి, 60 క్యాలరీస్ ఉంటాయి. ఎనర్జీ ఒకటే, కానీ ఇది తొందరగా పోతుంది. మధ్యాహ్నానికి నాకు ఆకలి అయితే మళ్ళీ తినగలుగుతా. అందుకోసమే ఇట్లా కొంచెం అటు ఇటు మార్చిన. ఇందులో హనీ కూడా వేసుకున్నా. స్వీట్నెస్, క్యాలరీస్ బరాబర్ అని. సో అట్లా హై క్యాలరీ ఫుడ్స్ లో వాల్యూమ్ ఉన్నాయి తినండి. లో వాల్యూమ్ అంటే ఇట్లా చిన్న స్పేస్లో ఉండాలి. ఇట్లా బాదపప్పులు అయితే చిన్న ఉంటాయి, అట్లా యాపిల్ అయితే ఇంత ఉంటుంది. అట్లా చెప్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే పక్క లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా బల్కింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.